కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బారేగూడ గ్రామ పంచాయతీలో అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఎంపీటీసీ వడై సంతోష్ ఆరోపించారు. గ్రామంలో పలు ఇళ్ల నిర్మాణాలు గ్రామ పంచాయతీ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా జరుగుతున్నప్పటికీ ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక వస్తువుల విషయంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. నియమ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు కొనసాగడం వల్ల గ్రామాభివృద్ధి కూడా దెబ్బతింటుందని చెప్పారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సెక్రటరీ స్పందించి అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ వడై సంతోష్ డిమాండ్ చేశారు. మీరు ఇవ్వలేదా అని అంటే అతను ఇచ్చింది చెప్పలేడు, ఇబ్బంది చెప్పలేడు. అసలు మరి ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. మీరు గ్రామ పరిపాలనా అధికారి ఇలా చేస్తున్నారేంటని అడిగితే మాకు అట్లా ఇవ్వడానికి రూల్స్ లేవు, మాకు పై నుండి ఆర్డర్ లేవు అట్లా ఇవ్వడానికి అనేసి అని చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఆర్టీఐలో కూడా వీళ్ళు వేసుకున్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా మరి పర్మిషన్ ఇచ్చి కట్టారా, ఇవ్వకుండా కట్టారని తెలుసుకోవడానికి ఆర్టీఐలో కూడా దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మాకు అందలేదు. అటెస్టేషన్ కాపీలో కూడా సంతకం పెట్టారు వీళ్ళు దరఖాస్తు చేసుకున్న రోజు. అది విషయం. పంచాయతీ కార్యదర్శి ఇది ఒక్క విషయమే కాకుండా బారేగూడ గ్రామ పంచాయతీలో నిర్మాణం చేస్తున్నటువంటి ఎన్ని ఇండ్లు ఉన్నాయో కూడా వాటికి కూడా అసలు పర్మిషన్ ఇచ్చి కట్టిస్తున్నారా, పర్మిషన్ ఇవ్వకుండా కట్టిస్తున్నారా అనేది వారు కూడా పబ్లిక్తో పాటు నాలాంటి నాయకులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. అసలు దీనిపై పై అధికారులు స్పందించి కొంత సమాచారం సేకరించాలి. రాత్రి కూడా గుడిసెలు వెలుస్తున్న సందర్భం బారేగూడ గ్రామ పంచాయతీ జరుగుతుంది. అక్కడ ఎస్సీ కాలనీలో రాత్రి ఒక గుడిసేసిండ్రు. దానిపైన కూడా వివరణ కోరగా పంచాయత్ సెక్రటరీ గారు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఇంకా బారేగూడ గ్రామంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కూడా నిర్మాణం చేపడుతున్నారు. మరి వాటికి